పవర్ షేరింగ్ 10th క్లాస్ సివిక్స్ ఫస్ట్ లెసన్ చూద్దాం ఒకసారి. పవర్ షేరింగ్ అంటే అధికారాన్ని పంచడం, అంటే పవర్ని పంచడం. ఇది ఎక్కడ పంచాలి, ఎలా పంచితే ఆ పవర్ షేరింగ్ అనేది మనకి అడ్వాంటేజ్ అనేది తీసుకొస్తుంది అనేది, ఎలా పంచితే డిసడ్వాంటేజ్ అవుతుంది, అలాగే పవర్ షేరింగ్ ఉపయోగం ఉంటే కదా దానిని మనం అడాప్ట్ చేసుకునేది. పవర్ షేరింగ్ ఉపయోగం లేదనుకోండి, దాన్ని మనం అడాప్ట్ చేసుకోము. మనం ఈ వీడియోలో ఈ డెమోక్రసీ అనేది పవర్ ఒకరి చేతిలో ఉండదు, అలాగే ఒక్కరే రూల్ చేయటం కానీ, ఒక కమ్యూనిటీ చేతిలో కానీ, ఒక వర్గం చేతిలో కానీ, ఒక ప్లేస్లో కానీ మనకి ఉండదు. డెమోక్రసీ అంటేనే పవర్ అనేది అందరి దగ్గర ఉంటుంది, అందరికీ షేర్ చేయబడుతుంది. కాబట్టి ఈ విధంగా అంటే ఈ డెమోక్రసీ రాకపోవడం ఎలా ఉండేది అంటే, ఒక పర్సన్ దగ్గరే అధికారం మొత్తం ఉంటే, అంటే రాజులు ఇలాగ ఒక పర్సన్ దగ్గరే అధికారం ఉంటే తొందరగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, ఏ పనైనా తొందరగా అవుతుందని చెప్పి ఒకప్పుడు భావించేవారు. తర్వాత కాలంలో పాపులేషన్ పెరుగుతూ ఉన్న కొంది అరిస్టోక్రసీ అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉంటే ఏమవుతుంది అంటే అధికారం అనేది మంచిగా అది ఆ కంట్రీ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుందని, వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని చెప్పి అనుకునేవారు. కానీ పాపులేషన్ పెరిగే కొద్దీ కూడా ఈ యొక్క రాజుల వల్ల కానీ, తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ అరిస్టోక్రసీ ద్వారా కానీ జరిగినటువంటి ఆ యొక్క నష్టాలు కానీ, వాళ్ళు అనుసరించిన విధానాలు కానీ చివరికి ఏం చేసింది అంటే డెమోక్రసీ వైపు మళ్ళటం జరిగింది. డెమోక్రసీలో పవర్ అనేది ప్రజల అందరి దగ్గర ఉంటుంది. అంటే కామన్ పీపుల్ కూడా వ్యక్తిగత గౌరవాన్ని కోరుకుంటాడు, డిగ్నిటీ అనేది కోరుకుంటాడు. అంటే అతను గౌరవించబడాలి అని చెప్పి ఈ యొక్క పర్సన్ అనేది అనుకుంటాడు. కాబట్టి డెమోక్రసీలో పవర్ అనేది అందరి దగ్గర ఉంటుంది. అలాగే డెమోక్రసీలో మనం చూస్తే ఆ యొక్క అంగాల కింద వాటిని ఏం చేస్తారంటే డిఫరెంట్ ఆర్గాన్స్ కింద డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆర్గాన్స్ మనందరికీ తెలుసు. ఒకటి లెజిస్లేచరు, రెండోది ఎగ్జిక్యూటివ్, మూడోది జ్యుడిషియరీ. మీరు గమనిస్తే ఈ యొక్క ఏ ఒక్క అంగం కూడా మనకి ఏం చేస్తుందంటే ప్రజాస్వామ్య రూపకల్పనలో ఒకదాని మీద ఒకటి సుప్రిమసీ కానీ, ఒకదాన్ని ఒకటి కంట్రోల్ చేసుకోవటం ఉండదు. అంటే ఇక్కడ దేని పని దానికే ఉంటుంది, దేని అధికార అనేది దానికే ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒకటి కనుక అంటే లెజిస్లేచర్ అనేది లా మేకింగ్ చేస్తుంది, అలాగే ఎగ్జిక్యూటివ్ అనేది లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే లెజిస్లేచర్ చేసినటువంటి ఆ లాస్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని ఏం చేసింది అంటే డెమోక్రసీ ఎగ్జిక్యూటివ్కి అప్పచెప్పింది. ఈ రెండు కూడా లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఎప్పుడైనా సరే మనకి ఆ యొక్క కరెక్ట్గా వర్క్ చేయనప్పుడు, ఒకవేళ అవి సరైనటువంటి విధానాన్ని అనుసరించినప్పుడు ఏమవుతుంది అంటే అధికార విభజనలో ఎటువంటి అయిన ఇబ్బందులున్నా మన రాజ్యాంగంలో ఆర్టికల్స్ను ఉపయోగించుకుని ఏం చేస్తుందంటే జ్యుడిషియరీ న్యాయాన్ని అందించడం జరుగుతుంది. ఎవరికి సరైన న్యాయం ఏంటంటే ఎవరు చేసింది సరైంది అనేది అది ఖచ్చితంగా ఏం చేస్తుందంటే నిర్ణయించేటువంటి అధికారం జ్యుడిషియరీకి ఇవ్వటం జరిగిందన్నమాట. మనం ఈ యొక్క పవర్ షేరింగ్ అర్థం కావటం కోసం మనకి ఏం చేశాడంటే రైటర్ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ 2 ఎగ్జాంపుల్స్లోని కూడా మనం చూస్తే ఈ యొక్క వీటి చరిత్ర కనుక అంటే అటు బ్రెజిల్ కానీ శ్రీలంక ఈ రెండింటినీ కూడా మనకి ఇక్కడ 2 కంట్రీస్ని చేశాడు. ఈ రెండు కూడా డైవర్సిటీ కలిగినటువంటి కంట్రీసే, కానీ 2-3 కంటే వైవిధ్యాలు లేనివి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే మెజారిటీ మైనారిటీ పీపుల్ గురించి రాయటం అనేది జరిగింది రైటర్ అనేవాడు. ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ఏం చేస్తారంటే ప్రజాస్వామ్యంలో ఈ యొక్క అధికార విభజన, పవర్ షేరింగ్ అవసరాన్ని గురించి కొన్ని సాధారణమైనటువంటి నిర్ణయాలు అందించడం అనేది మనకు జరుగుద్ది. అధికార విభజన ఎలా కల్పిస్తుంది అనేది మొత్తం అంతా కూడా మనకి దీంట్లో రైటర్ అనేవాడు చెప్పడం చేశాడు. ఇప్పుడు మనం బెల్జియం గురించి చూద్దాం. ఫస్ట్ రైటర్ బెల్జియం గురించి చెప్తున్నాడు. బెల్జియం అనేది చాలా చిన్న కంట్రీ, ఇక్కడ యూరోప్ అనే కాంటినెంట్లో ఉంది. ఇది మన యొక్క ఇండియాలో హర్యానా కంటే కూడా చిన్నది ఏరియాలో. అలాగే దీనికి బార్డర్స్గా మనకి ఫ్రాన్స్, నెదర్లాండ్, జర్మనీ, లక్సెంబర్గ్ అనేటువంటి
ఉన్నాయి. ఇక్కడ పాపులేషన్ గురించి చూస్తే పాపులేషన్ 1 crore, 1 కోటి మంది మాత్రమే ఇక్కడ మనకి ఉన్నారన్నమాట. 1 కోటి మంది మాత్రమే ఉన్నారు. ఈ కోటి మందిలో కూడా ఎథనిక్ జాతిపరమైనటువంటి వైవిధ్యం అనేది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ జాతులు ఏంటి అంటే, ఒకటి మనకి డచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, రెండో వాళ్ళు ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు. ఇక్కడ డచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఫ్లెమిష్ అనేటువంటి ఆ రీజియన్లో, ఫ్లెమిష్ అనే రీజియన్లో ఉదాహరణకి మనకి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు. ఇలాగా ఫ్లెమిష్ రీజియన్లో డచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఉండటం అనేది జరిగింది. వాళ్ళు 59% ఉన్నారు. మరి మిగిలినటువంటి 41% ఎవరు? ఈ 41%లో మనకి 40% మనకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది మాట్లాడతారు. 1% ఏం మాట్లాడతారు అంటే ఈ యొక్క జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు మనకి ఎక్కడున్నారండి? వాలోనియా అనేటువంటి రీజియన్లో వీళ్ళు ఉండటం అనేది జరిగింది. మనకి ఈ విధంగా మనం దేశం మొత్తం కనుక చూస్తే ఇప్పుడు డచ్ వారు మెజారిటీ ఉన్నారు. మనకి మిగిలిన వాళ్ళు అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, అలాగే జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మైనారిటీగా మనం క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అంటే 59% కంట్రీ మొత్తం మీద చూస్తే మెజారిటీ డచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. 40% ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఉంటూ మైనారిటీగా వీళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం అనేది ఎక్కడ వచ్చింది అంటే ఈ యొక్క రాజధాని అయినటువంటి అంటే బెల్జియం యొక్క రాజధాని ఏదంటే బ్రజిల్స్లో 80% ఏం చేస్తారు అంటే రాజధానిలో ఉంటున్నటువంటి ప్రజల్లో ప్రతి 100 మందిలోని కూడా 80 మంది ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. అలాగే రాజధానిలో ఉన్న ప్రతి 100 మందిలోని కేవలం 20 మంది మాత్రమే ఏం చేస్తారంటే ఆ యొక్క 20 పీపుల్ మాత్రమే ఏం చేస్తారంటే డచ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇది ఇక్కడ ప్రాబ్లం. మనం ఏం చేస్తారు, క్యాపిటల్లో వచ్చేటప్పటికి మనకి మెజారిటీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, అదే మైనారిటీ వచ్చేటప్పటికి డచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు. కాబట్టి డచ్ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే పల్లెటూరులో ఉండటం అనేది, వాళ్ళు సాధారణమైన జీవితం అనేది గడుపుతూ ఉండేవారు. వీళ్ళు రాజధానిలో ఎక్కువగా డచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు లేరు. మరి ఫ్రెంచ్ లాంగ్వేజ్ వాళ్ళు క్యాపిటల్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ అనేది బెటర్గా ఉంది. అలాగే వీళ్ళు బిజినెస్ చేసుకుంటూ చివరికి రిచ్గా బతికే స్కోప్ అనేది ఎక్కువగా ఉంది. మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇక్కడ. అంటే సిటీలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు, మంచి ఎడ్యుకేషన్ కలిగి ఉంటారు, లేదా ఏదో ఒక బిజినెస్ చేసుకుని బతికేస్తూ ఉంటారు. ఆ స్కోప్ అనేది ఉంటుంది. పల్లెటూరులో ఉండే వాళ్ళకి అటువంటి స్కోప్ ఉండదు. మనకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువ పాపులేషన్ అనేది ఈ సిటీల్లో ఉండటం వల్ల బాగా డెవలప్మెంట్ అనేది వాళ్ళలో ఉంది. మనకి డచ్ మెజారిటీ అయినప్పటికీ కూడా వాళ్ళు కేవలం మనకి 20% మాత్రమే, అంటే ప్రతి 100 మందిలో 20 మంది మాత్రమే క్యాపిటల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు వెనుకబడిపోవటం అనేది జరిగింది. అలాగే మైనారిటీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు రిచ్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం పవర్ఫుల్గా కూడా ఉన్నారన్నమాట. దీనివల్ల ఏమైంది అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయినాయి. ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు, రిచ్ పర్సన్స్ పవర్ఫుల్గా ఉండటం, అట్ ద సేమ్ టైం వాళ్ళు సిటీల్లో ఉండటం వల్ల ఎక్కువగా డెవలప్ అయ్యారు. దీంతో డచ్ వాళ్ళు వాయిస్ అనేది రైజ్ చేశారు. ఎందుకని? వాళ్ళు 59% ఉన్నారు, మెజారిటీ మేము బెల్జియం మా కంట్రీ, మేము మెజారిటీ ఉన్నాం, మాకు అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి హక్కులు లేకుండా పోయినాయి, మేము ఎకనామికల్గాను ఎడ్యుకేషన్ పరంగాను చాలా వెనుకబడిపోయాము అని చెప్పి వీళ్ళు అనేటప్పటికీ తర్వాత కాలంలో వీళ్ళు ఏంటంటే ఫ్రెంచ్ వారితో సమానంగా ఎకనామికల్గాను ఎడ్యుకేషన్ పరంగా ఏం చేశారంటే వాయిస్ రైజ్ చేసిన తర్వాత మనకి వీళ్ళు డెవలప్ అవటం అనేది వాళ్ళతో సమానంగా, అంటే ఫ్రెంచ్ వాళ్ళతో సమానంగా ఎదగటం అనేది చేశారు. ఎడ్యుకేషన్లోని అలాగే ఎకనామికల్గా కూడా డచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఏం చేశారు అంటే
డెవలప్ అవటం అనేది జరిగింది. ఇక 1950s 1960sలో ఇక ఏమైంది అంటే టెన్షన్స్ అనేది ఈ రెండు గ్రూపుల మధ్య రాజధానిలో స్టార్ట్ అయినాయి. అంటే బ్రజెల్స్లో ఈ టెన్షన్స్ అనేది మనకి స్టార్ట్ అవటం జరిగింది. ఈ టెన్షన్స్ని ఈ యొక్క తగ్గించడం కోసం పవర్ షేరింగ్ అనేది ఉపయోగపడిందా, అది ఎలా అనేది మనం నెక్స్ట్ చూద్దాం. అంటే ప్రజెంట్ మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం అనేది ఇక్కడ అంటే ఎగ్జాంపుల్గా రైటర్ తీసుకున్నటువంటి పవర్ షేరింగ్ గురించి ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాని గురించి ఎగ్జాంపుల్గా తీసుకున్న కంట్రీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఎథ్నిసిటీ అనేది మనకి క్లియర్గా చెప్తున్నాడు. క్లియర్గా చెప్తూ ఇక్కడ మనకి 2 లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు మనకి బెల్జియంలో ఉన్నారు. వాళ్ళు ఓవరాల్గా కంట్రీ మొత్తం చూస్తే ఒకళ్ళు మెజారిటీగా ఉన్నారు, ఇంకొకళ్ళు మైనారిటీగా ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఓవరాల్గా కంట్రీ మొత్తం మెజారిటీగా ఉన్నారో వాళ్ళు ఆ యొక్క కంట్రీ యొక్క బెల్జియం యొక్క కంట్రీ యొక్క రాజధానిలో చూస్తే వాళ్ళు మైనారిటీగా ఉన్నారు అని చెప్పి రైటర్ చెప్తూ మరి పవర్ షేరింగ్ అనేది ఆ యొక్క ప్రాబ్లమ్ని ఆ టెన్షన్స్ని ఎలా సాల్వ్ చేసింది అనేదే రైటరు మనకి చెప్తాడు. ఆ పవర్ షేరింగ్ అనేది ఎవరికి ఎలా ఎందుకు ఉపయోగపడింది అనేది మొత్తం అంతా కూడా తను చెప్తాడు. అతను తీసుకున్నటువంటి రైటర్ తీసుకున్నటువంటి ఇంకొక కంట్రీ గురించి దాని గురించి కూడా బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ ఇవ్వటం అనేది చేస్తున్నాడు. ఏంటి? శ్రీలంక. ఇప్పుడు చూద్దాం. శ్రీలంక అనేది ఒక ఐలాండ్ కంట్రీ. మనకి తమిళనాడుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి అంటే ఇండియాకి దగ్గరగా ఉన్నటువంటి కంట్రీ. ఇండియాలోని అది తమిళనాడు స్టేట్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఐలాండ్ కంట్రీ. దీంట్లో హర్యానాలో మనకి ఎంతైతే పాపులేషన్ ఉందో 2 crores పాపులేషన్ అక్కడ ఉంటే హర్యానాలో కూడా హర్యానా ఎంతైతే ఉంటుందో శ్రీలంక కూడా దాని యొక్క ఏరియా అంతే ఉంటుంది. హర్యానాలో 2 crore పాపులేషన్ ఉంటే ఇక్కడ కూడా 2 crore పాపులేషన్ ఉంది. ఇక్కడ కూడా ఏమైంది అంటే డైవర్సిటీ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డైవర్సిటీ ఏంటి? మెజారిటీ మైనారిటీ అనేటువంటి గ్రూప్స్ ఇక్కడ ఉండటం జరిగింది. మెజారిటీ గ్రూప్ మెయిన్గా ఇక్కడ మెజారిటీ గ్రూప్ అనేది దీనికి బేస్ ఏంటి అంటే లాంగ్వేజ్ను బేస్ చేసుకుని చేశారన్నమాట. ఈ మెజారిటీ గ్రూప్ అనేది సింహళ మాట్లాడేటువంటి ప్రజలు. ఈ సింహళ మాట్లాడేవాళ్ళు శ్రీలంకలో ఎంత పర్సంటేజ్ ఉన్నారు అంటే 74% ఉన్నారు. అలాగే ఇక సెకండ్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి తమిళం మాట్లాడేవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తారు. వాళ్ళు కేవలం 18% మాత్రమే ఉన్నారు. ఇది ఏం చేసింది అంటే ఇక్కడ టెన్షన్స్కి కారణమైంది. ఈ యొక్క తమిళం మాట్లాడేటువంటి వీళ్ళు ఎక్కువగా హిందువులు ముస్లింలుగా ఉన్నారు. అంటే కొంతమంది దీంట్లో హిందూ రిలీజన్ ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ముస్లిం ఆ యొక్క రిలీజన్ ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. మనకి సింహాలలో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు బుద్ధిజాన్నే మనకి ఎక్కువగా మెజారిటీ పీపుల్ 74%లో బుద్ధిజాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. మనకి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే తమిళం మాట్లాడే వాళ్ళలో కూడా 2 types ఆఫ్ తమిళస్ ఉన్నారు అని చెప్తూ దాన్ని కూడా మెన్షన్ చేయడం అనేది చేశాడు. ఏంటి? తమిళం మాట్లాడే వాళ్ళు నెగిటివ్ ఆ శ్రీలంకకి చెందినటువంటి తమిళన్స్ ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడే తమిళం మాట్లాడుతూ అక్కడే వాళ్ళు ఉండిపోయారు. అలా కాకుండా ఇంకొక తమిళం ఉన్నారు. ఆ యొక్క సింహళ తమిళస్ అనేవాళ్ళు 13% ఉన్నారు. ఆ యొక్క మిగిలిన 5% ఇండియా నుండి వెళ్ళినటువంటి ఇండియన్ తమిళస్ ఉన్నారు. ఇండియన్ తమిళస్ అక్కడికి వెళ్ళి ఎందుకు ఉన్నారు అంటే మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్లానిటేషన్ ఏదైతే ఉంటాయో తోట పంటల్లో పనిచేయడానికి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు చాలామంది కూలీలుగా తమిళనాడు నుండి అక్కడ తీసుకుని వెళ్ళిపోవటం, వర్క్ అనేది చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడే సెటిల్ అయిపోయారు. తాత ముత్తాతలు సెటిల్ అవటంతో మిగిలిన వాళ్ళు కూడా అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే ఉండిపోయి ఇంకా వాళ్ళు తమిళనాడులోనే ఉండిపోయారు. ఈ విధంగా మనకి 5% ఇండియన్ తమిళస్ అనేవాళ్ళు అక్కడ వర్క్ కోసం వెళ్ళి అక్కడే ఉండిపోవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే అక్కడ తమిళ కేటగిరీలో వాళ్ళు చేర్చారు. ఇంకా నెక్స్ట్ 7% పాపులేషన్ అనేది మనకి క్రిస్టియన్స్ అని చెప్తున్నారు. ఈ క్రిస్టియన్స్ మరి ఏం మాట్లాడతారు? కొంతమంది దీంట్లో తమిళ లాంగ్వేజ్ మాట్లాడతారు, మరికొంతమంది సింహళ లాంగ్వేజ్ అనేది
మాట్లాడతారు. ఇక్కడ ఏంటి, శ్రీలంక బెల్జియంలో మనకి వచ్చేటువంటి రైజ్ అయ్యేటువంటి క్వశ్చన్లు ఏంటి అంటే, మనకి బెల్జియంలో డచ్ అనేటువంటి కంట్రీ అనేది, డచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు కంట్రీ మొత్తం చూస్తే మెజారిటీ ఉన్నారు, క్యాపిటల్లో చూస్తే మైనారిటీ ఉన్నారు. ఈ ప్రాబ్లంని బెల్జియం ఎలా సాల్వ్ చేసుకుంది, ఏ వేలో ఇది చేసుకుంది అనేది మనకి ఏం చేస్తాడు అంటే ఈ లెసన్లో చెప్తాడు. అంతకన్నా 2 లేదా 3 కన్నా వైవిధ్యాలు లేనటువంటి ఈ 2 కంట్రీస్లో మరి వాళ్ళు రాజ్యాంగపరంగా పవర్ అనేది ఎలా షేర్ చేసుకున్నారు, గొడవలను ఈ యొక్క పవర్ షేరింగ్ అనేది ప్రేరేపించిందా ఆపిందా అనే అంశాల గురించి, మనకి ఆయా దేశాల్లో పవర్ షేరింగ్ ఎలా జరిగింది, ఎవరు నష్టపోయారు, ఎవరు లాభపడ్డారు అనేది మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా మనకి ఈ లెసన్లో చెప్తాడు. ఇది మనం ఫర్దర్గా చూద్దాం.